హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా సికిందర్ అండ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అయితే ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ సందర్భంగా థియేటర్లో అయితే విడుదల కాబోతుంది. అయితే అంతకన్నా ముందే తన అభిమానులకు సికందర్ సినిమా టీజర్ అయితే బహుమతిగా ఇచ్చేశాడు సల్మాన్. టీజర్ విడుదలైన వెంటనే అసలు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఏ విధంగా రచ్చ మొదలైందంటే చెప్పనవసరమే లేదు. ఈ సినిమా కోసం సల్మాన్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సికందర్ తో పాటు సల్మాన్ ఖాన్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. బాయ్జాన్ టీజర్ తో యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ డైలాగ్స్ కూడా కాస్త పేలిపోయాయి. దీంతో సల్లు ఫ్యాన్స్ అయితే తెగ సమరపడిపోతున్నారు. ఇక ఓ యూజర్ సల్మాన్ యాక్షన్ సన్నివేశాన్ని పోస్ట్ చేసి, ఓ బాయ్ సాబ్, ఇది నిజంగా వైల్డ్ ఫైర్, ట్రైలర్ కోసం వేచి ఉండలేకపోతున్నాను అంటూ రాసుకొచ్చాడు. ఇక సల్మాన్ ఖాన్ అభిమానిగా, నేను ఏఆర్ మురుగదాస్ సినిమాతో సంతోషంగా ఉన్నాను. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, రష్మిక మందన చాలా అందంగా ఉంది. మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అయితే అదే సమయంలో ఒక యూజర్ సికిందర్ టీజర్ లోని ఒక సన్నివేశాన్ని ప్రభాస్ సలార్ కాపీ చేసినట్లుగా ఉన్నట్లుగా పోస్ట్ చేశాడు. అయితే సల్మాన్ చేతిలో ఆయుధాలతో శత్రువులను వెంబడిస్తున్న సన్నివేశం అయితే ఒకటి ఉంది టీజర్ లో. ఈ దృశ్యం అనేది సలార్ నుంచి కాపీ చేశారని నేటిజన్లు అయితే అభిప్రాయపడుతున్నారు. 2023లో విడుదలైన టైగర్ 3 తర్వాత సల్మాన్ ఏ సినిమాలోనూ కనిపించలేదు, కానీ ఇప్పుడు సికిందర్ తో రికార్డులు బదులు కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈ చిత్రంతో దక్షిణాది నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ప్రధాన విలన్ గా అయితే కట్టప్ప కనిపించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది, కానీ టీజర్ లో అయితే మనకు అర్థం కాదు. ఇంతకీ సికిందర్ టీజర్ ని మీరు చూసారా? నిజంగానే సలార్ కి సంబంధించిన ఫైట్స్ కాపీ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి.